ట్రంప్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. సో చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ సో ఏ ట్రెండ్ నడుస్తుంది స్టాక్ మార్కెట్లో అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో డౌన్ ట్రెండా అప్ ట్రెండా కాదు, ట్రంప్ ట్రెండ్ నడుస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో న్యూస్ ఏంటో తెలుసు, కొత్త వాళ్ళైతే మరొకసారి చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళినాక చూద్దాం. యుఎస్కి ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ అనేది అద్భుతంగా జరిగింది. సో దానివల్ల ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ స్టాక్ మార్కెట్లో. కానీ సో ఏదైనా తిన్నారా అంటే చూడండి, అక్కడ పతివ్రత పాయసం వండితే ఊరంతా ఉపవాసం ఉందంట. అంటే సో స్టాక్ మార్కెట్ గెయిన్స్ బట్ నో యూజ్ ఫర్ ద ఇంట్రాడే ట్రేడర్స్. చూస్తూ ఉండటమే, సో చేసేది ఏమీ లేదు, అలా అయ్యింది. మరి ఇలాంటి మార్కెట్ని ఎలా ఛేదించాలి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెట్లు నింగినంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర టచ్ చేశాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సో అంతలా ఊతం ఇవ్వడానికి అంతలా ట్రంప్ చేసిన మంచి ఏంటి, సో మన వాళ్ళు ఒప్పుకున్న ఒప్పందాలు ఏంటి, అలాగే వీటి వల్ల పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఏంటి, సో ఇట్లాంటి విషయాలతో బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని ఒకసారి లైక్ వేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు పనికొస్తుంది అని చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి సార్, లాస్ట్ నైట్ యుఎస్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ అప్డేట్తో ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీయే సో చాలా మంచి హైని టచ్ చేసింది. అక్కడే మనకి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అనే విషయం అందరికీ తెలుసు కదా. చూడండి, కారణం ఏంటి అని అంటే చూడండి, యుఎస్ వాళ్ళు రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఎంత లోయర్ చేశారు. సో ఇండియా మీద ట్యాక్స్ 18%కి కుదించారనమాట. చూడండి, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా వీటన్నిటికన్నా 18% నెంబర్ అనేది తక్కువ కదా వీటన్నిటితో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఎకానమీకి బూస్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే ఏంటంటే సో యుఎస్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇండియా అగ్రీ టు స్టాప్ బయింగ్ రష్యన్ క్రూడ్ అనమాట. సో అది ఎవరు చెప్పాలంటే ఇండియా చెప్పాలి, మరి వీళ్ళు చెబుతున్నారు. సో అదేంటో మరి చూడాలి. సో నిజంగా మన వాళ్ళు ఆపుతారా పూర్తిగా లేదా అనేది. సో అయితే ఓవరాల్గా ఏంటంటే టారిఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి డ్రాప్ అనేది 50% నుంచి 18% డ్రాప్ అనేది చాలా బిజినెస్కి చాలా సెక్టార్లకి మంచి ఊతమని చెప్తాను అది. సో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మామూలుగా చూస్తే కనుక ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏంటంటే మన ఎకానమీకి మంచి బూస్టింగు. సో బడ్జెట్, F&O సంబంధించిన ట్యాక్స్ ఇదంతా కూడా పీపుల్ మర్చిపోయారు ఆల్రెడీ. బికాజ్ ఏంటంటే అది నెగ్లిజిబుల్ అని చెప్పాను. ఎందుకనంటే మనం దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, టూ మచ్గా. కాకపోతే దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం, ఉంది. కానీ పాజిటివ్ న్యూస్ ఏదైనా వస్తే మార్కెట్ అంటే ట్రెండ్ని చేంజ్ చేసేలాగా, ఎకానమీని చేంజ్ చేసేలాగా ఏదైనా వస్తే కనుక మార్కెట్ యొక్క డైరెక్షన్ మారుతుంది. సో అదే జరిగిందనమాట. ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా రోజుల నుంచి, నెలల నుంచి వెయిట్ చేస్తున్న థింగ్ కదా. సో ఇంతలా ఒప్పందం కుదుర్చుకుంటారు ఇండియా వాళ్ళు యుఎస్తో అని చెప్పి నేనైతే అనుకోలేదు. కాబట్టి సో మార్కెట్ ఎప్పుడు కూడా రెండింటికి రియాక్ట్ అవుతుంది బాగా. ఒకటి షాకు, ఇంకొకటి సర్ప్రైజ్. సో అర్థమవుతుందా? సో ఇది మంచి సర్ప్రైజ్ కాబట్టి సో స్టాక్ మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. సో నిఫ్టీలోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ప్రీవియస్ క్లోజింగ్ ఇది. సో ఇవాళ ఓపెనింగ్ హై. సో చాలామంది ఏంటంటే బిగినర్స్ సో మార్కెట్ చాలా బాగా పెరిగింది కదా, మీకు బాగా లాభాలు వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. అంతే కదా, మీ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉండొచ్చు. సో సాయంత్రం న్యూస్ ఛానల్స్లో చూసి ఇవాళ మార్కెట్ బాగా పెరిగిందంటే మీకు లాభం వచ్చిందా అని. సో చూడండి ఫ్రెండ్స్, ఎదురింట్లో బిర్యానీ ఉన్నంత మాత్రాన మన కడుపు నిండదు కదా. అలాగే మార్కెట్కి పాజిటివ్ న్యూసే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ కూడా తెలిసిన న్యూస్ అప్డేట్తో మీరు గెయిన్ చేయలేరు. పాజిటివ్ న్యూస్ అప్డేట్ కావచ్చు, నెగిటివ్ న్యూస్ అప్డేట్ కావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఆ న్యూస్ కన్నా ముందు రియాక్ట్ అయ్యి కూర్చుంటుంది. అంటే ఆ న్యూస్ మనకు వచ్చేటప్పటికి కన్నా కూడా ఏంటంటే అది రియాక్ట్ అయ్యి కూర్చుంటుంది. కాబట్టి ఏంటంటే దాని తర్వాత వెళ్తే వెనకాల ఉంటాం, అదనమాట. సో చూడండి, హ్యూజ్ గ్యాప్ అప్. సో ఇంతలా గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ అయింది అని అంటే చూడండి, వాళ్ళ ప్రీ మార్కెట్లో ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఎక్కడ దాకా ప్లేస్ చేశారంటే ఈ హై దాకా ప్లేస్ చేశారు. సో అందువల్ల అంతలా బయర్ డిమాండ్ చేయడం వల్ల మార్కెట్ గ్యాప్ అప్ అయింది. సో అంతలా గ్యాప్ అప్ అయినప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే బై మోడ్లో ఉంటారు. సో ఇనిషియేషన్స్ కూడా బై మోడ్లోకి ఉంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు కాస్త ముట్టుగా వేశారు, ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అందువల్లే డ్రాపు. సో అది ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ అయితే అప్ సైడు.
సో మీ అందరికీ తెలుసు మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ అప్ సైడే. సో అయితే ఏంటంటే సో మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి అని అంటే జాగ్రత్తగా ఏంటంటే చూడండి, ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ జాగ్రత్తగా చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్కి దీనికి మధ్యలో గ్యాప్ పెడుతున్నాను కదా. సో ఈ లైన్ కన్నా కిందకి మార్కెట్ వస్తే కనుక, ఈ లైన్ కన్నా కిందకి వస్తుంది అని అనట్లేదు, ఈ లైన్ కన్నా కిందకు వస్తే సో అప్పుడు మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లైన్ కన్నా కిందకి ఎప్పుడు వస్తుంది అనేది చూసి అప్పుడు మనం ఏదైనా అబ్జర్వేషన్ ఉంటే తీసుకోవాలి. అలాగే మార్కెట్ యొక్క అప్ ట్రెండ్కి చేంజ్ అయింది. సో మనం ఈ లైన్ కన్నా కిందకు వస్తుందని మనం అనుకుంటాం, వెయిట్ చేస్తాం, కానీ రావచ్చు, రాకుండానే సో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు డౌన్ సైడ్ గురించి థింక్ చేయకూడదు. మనకి ప్రాపర్ అబ్జర్వేషన్కి ఈ లైన్ కన్నా కిందకి వెళ్తే బాగుండు అంటాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే హిస్టరీలో ఎట్లాంటి థింగ్స్ జరిగినాయి అనమాట. ఈ 2 క్యాండిల్కి మధ్య మనం లైన్ తీసుకుంటే దానికన్నా కింద నుంచి బయర్ యాక్టివేట్ అవుతాడు, అదనమాట. సో లోయర్ లెవెల్ అంతా కూడా బయర్సే ఉన్నారు, సరైన బయర్స్ ఉన్నారా లేదా అనేది చూడాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే వెయిటింగ్ తప్పదు, ఈ లైన్ కన్నా కింద కోసం వెయిట్ చేయక తప్పదు. అలాగే మార్కెట్ ఈ లైన్ కన్నా కిందకి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే న్యూస్ అలాంటిది, అదనమాట. కాబట్టి రన్నింగ్లో వెయిట్ చూడాల్సిందే అనమాట. సో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొచ్చా అంటే థింక్ చేయకూడదు. ఇట్లా పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. ఎందుకంటే మేజర్గా పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళాలనేది వస్తుంది. ఆటలు దొరక్క ఇలా కక్కడమే తప్ప, అంటే మింగలేక కక్కడమే తప్ప చెడైతే కాదు ఇది, అదనమాట. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా సో నిఫ్టీ అనాలిసిస్ అది ఫ్రెండ్స్. వెయిట్ చేసి ఈ లైన్ కన్నా కింద నుంచి మళ్ళీ ర్యాలీ వస్తే బాగుంటుంది, కానీ అలా వెయిట్ చేసి ఇక్కడ దాకా రావాలి అనుకుంటే అది రావచ్చు, రాకపోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు దాంతోపాటు కూడా ట్రావెల్ చేసి పిరమిడ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి బోత్ ఆప్షన్స్ అనేవి మీకు పనికి వస్తాయి అని చెప్పి చెప్తాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే. సో అలాగే ఇక్కడ ఏంజల్ జరుగుతా లింక్స్ ఇచ్చాను. సో చూడండి, ఇక్కడ సపోజ్ ఏంజల్ 1 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ప్రాసెస్ ఓపెన్ అయిపోతుంది. మీ యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ కూడా మీకు నచ్చుతాయి, ఖచ్చితంగా ఏంటంటే మీకు నచ్చుతాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదని చెప్తాను. చూడండి, అలాగే సిటీ వాళ్ళు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి బై రేటింగ్ అని చెప్పి 730 ఇస్తున్నారనమాట. సో ఎగ్జిస్టింగ్ నుంచి కట్ చేస్తున్నారు. సో ROA అండ్ ROE at 1.77% and 14.7% సపోర్ట్ బై 7 basis points NIM ఎక్స్పాన్షన్. ఓకే, చూడండి, అలాగే సిటీ వాళ్ళు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి బై రేటింగ్ ఇస్తాయనంటే టార్గెట్ని రివైజ్ చేశారు. దానికి కారణాలుగా చెప్తున్నా చూడండి, ROA ROE పర్సంటేజెస్, అలాగే డిస్బర్స్మెంట్స్ డిక్లైన్ సీక్వెన్షియల్లీ విత్. చూడండి సార్, సిటీ వాళ్ళు సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి బై రేటింగ్ ఇస్తాయనంటే టార్గెట్ ప్రైస్ని రివైజ్ చేశారు. సో అది ఒకసారి అబ్జర్వ్ చేయండి అనమాట. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 26కి సంబంధించిన ఎర్నింగ్స్ అప్గ్రేడ్ చేశారు 9% విత్ మీడియం టర్మ్ గ్రోత్ మోడరేటెడ్. సో వాల్యుయేషన్స్ అవన్నీ చూసి ఏంటంటే సిటీ వాళ్ళు ఇస్తున్న రేటింగ్ అది. చూడండి సార్, ఈ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఐటీ స్టాక్స్, ఆటో స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే 10% దాకా ఇంట్రాడేలో జంప్ అయ్యాయి అనమాట. సో అయితే ఏంటంటే చాలా కంపెనీలు లైక్ డెక్సాన్ కానీ ఇట్లాంటివి కూడా ఏంటంటే ర్యాలీ అయ్యాయి. సో అదానీ పోర్ట్స్, సో ఇట్లాంటి అదానీకి సంబంధించిన స్టాక్స్ కూడా ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏంటంటే ఈ డీల్ వల్ల ఎకానమీ స్ట్రాంగ్ అని చెప్పి చెప్తాను. సో న్యూస్ అప్డేట్స్ నేను ఇక్కడ పంపిస్తాను, చూడండి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మేజర్ కంపెనీస్ ర్యాలీ అయ్యాయి కాబట్టి ఇది స్పెషల్గా డిస్కస్ చేయాల్సిన న్యూస్ ఏం కాదు. సో జస్ట్ ఏంటంటే అక్కడ ట్రంప్ వేస్తున్న ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అనమాట. అది ఓవరాల్గా ఆయనకు ఒకసారి ధన్యవాదాలు. సో మూలిగే నక్కలాగా ఉన్న మన మీద ఏంటంటే కాస్త కరుణించాడు తాటికాయ వేయకుండా, అదనమాట కదా. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే సో అవి కూడా ఏంటంటే మంచి ర్యాలీ గ్యాప్ అప్ అయిన తర్వాత జరిగిన ఫాలే కానీ చెడేమి కాదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే నేను ఒక లైన్ డ్రా చేశాను చూడండి, 59,232. సో దానికన్నా కిందకు వస్తే దానికన్నా కిందకు వచ్చి ర్యాలీ అయ్యేటప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది ఇలా కాకుండా కూడా డైరెక్ట్గా ర్యాలీ అవ్వచ్చు, ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉంది కాబట్టి. కానీ అలా ట్రావెల్ చేయాలంటే మన దగ్గర చంక్ ఆఫ్ మనీ ఉండాలి. సో గట్టిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్తో చేసేవాళ్ళు చేయగలుగుతారు అట్లా. కానీ 1 to 2 లాట్స్తో చేసేవాళ్ళు ఏంటంటే ఇట్లా ప్రాపర్ లెవెల్ కోసం వెయిట్ చేయడం, వస్తే అబ్జర్వ్ చేసుకోవడం, లేకపోతే మేలకుండా ఉంటాం. సో దానికి మించింది ఏమీ లేదని చెప్తారు. సార్ అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో కళాకారులకు చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి మీ క్వెరీస్, కామెంట్స్ అని చెప్పి చెప్తానమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.